మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి గురువు సంవత్సరం అంతా ద్వితీయం నందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. శని లాభస్థానం నందు లోహమూర్తిగాను, రాహు వ్యయం నందు, కేతు షష్ఠ స్థానం నందు రజతమూర్తులుగా సంచరిస్తున్నారు. మొత్తంగా ఈ మేషరాశి వారికి గురుబలం, శని బలం, కేతు బలం సంపూర్ణంగా ఉన్నాయి. రాహుబలం మాత్రం కొంత తక్కువగా ఉంది. గురువు ద్వితీయ నందు సంచరించడం వలన పూర్వనందు పొందినటువంటి కష్టనష్టాలన్నీ కూడా తీరుతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీర్తి ప్రతాపాదల యందు వృద్ధి కలుగుతుంది. పశుగణాభివృద్ధి కలుగుతుంది. పుణ్యకార్యాలు ఆచరిస్తారు. నూతన పదవీ స్వీకారం లభిస్తుంది. కుటుంబ సుఖం లభిస్తుంది. ధనధాన్యాదుల్లో లాభం కలుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం వివాహాలు జరగడం వల్ల కానీ, సంతానం కలగడం వల్ల కానీ, గృహంలో నూతన వ్యక్తుల యొక్క ప్రవేశం కలుగుతుంది. శని లాభస్థానంలో సంచరించడం వలన ధన భూగృహాల్లో విశేష అభివృద్ధి కలుగుతుంది. నూతన గృహాలు నిర్మాణం చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆరోగ్యము, కీర్తి లాభము కలుగుతుంది. కేతు 6 సంచారం చేయడం వలన పూర్వనందు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరుస్తారు. శత్రుజయం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాహు వ్యయనందు సంచరించడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కార్య విఘ్నాలు కలుగుతాయి. శరీరంలో చిన్న చిన్న అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి గురు శని కేతువులు అనుకూలంగాను, రాహు కొంత ఇబ్బందిగాను ఉండటం వలన ఈ రాశి విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి చాలా అనుకూలంగా ఉంది. తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు. గొప్ప సన్మానాలు, సత్కారాలు పొందుతారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు పొందుతారు. ఉన్నత అధికార ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేటువంటి వారికి యోగ్యమైనటువంటి కాలము. రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రజల నమ్మకాన్ని పొందుతారు. ఈ మేషరాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. రైతులకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా మంచి ఫలసాయం లభిస్తుంది. ఈ రాశి వారికి రాహు దోషంగా ఉండడం వలన ఆ రాహు దోష నివారణ కోసం రాహుకు జపం చేసుకోవడం, మినువులు దానం ఇవ్వడం, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వలన ఈ రాహు దోషం మొత్తంగా నవగ్రహ దోషాలని కూడా నివారణ అయ్యి సకల సుఖాలు పొందుతూ సకల కార్య జయాన్ని పొందగలుగుతారు.